వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు, ఉర్రూతలు ఊగిన యువతీ యువకులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. బెంగాల్ తర్వాత తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ను సంపూర్ణం చేస్తామని స్పష్టీకరణ. మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు, మహిళలతో సహా 3 అరెస్ట్, పరారీలో మరో 3. నూతన ఇయర్ భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభం, రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచన. జగిత్యాల కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, జిల్లా అధికారులకు ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ బి సత్యప్రసాద్. కరీంనగర్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. సంబరాల్లో యువత మునిగి తేలారు. గడిచిన 2025కి వీడ్కోలు చెప్తూ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం పలికారు. ప్రత్యేక ఈవెంట్లతో నృత్యాలు చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కేక్ కట్ చేయగా విద్యార్థులు ఉర్రూతలు ఊగుతూ గ్రాండ్గా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ శృతిమించకుండా పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టి మందుబాబుల గుండెల్లో దడ పుట్టించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని పట్టణ జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం కేంద్ర మంత్రి నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ నాయకత్వం బీజేపీ టికెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. టికెట్ల కోసం తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్లకు వచ్చే టికెట్లు కూడా రావని హెచ్చరించారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి మొత్తం తెలంగాణపైనే సారించబోతుందని బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో కమ్యూనిస్టు కంచుకోట కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయడంక మోగించిందన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేస్తున్న, మహిళా మోర్చా కార్యకర్తలపై అత్యాచారం చేసిన వెనకంచ వేయకుండా బెంగాల్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ బెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పారు. హైకమాండ్ దృష్టి అంతా త్వరలోనే తెలంగాణలో కేంద్రీకృతం చేయబోతుందని, బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరు ఆపలేరన్నారు. ఈసారి ఈ మున్సిపాలిటీస్ కార్పొరేషన్ 100% గెలవాలి. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రపతి ఏమన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. తమిళనాడు, బెంగాల్, యూపీ ఎలక్షన్ తర్వాత కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దృష్టి పట్టేది కేవలం తెలంగాణ, కర్ణాటక. ఈ 2 రాష్ట్రాల్లో మన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి. 2026లో అంతా మంచి జరగాలని భగవంతుని వేడుకున్నారు. కరీంనగర్లో రాత్రి పొద్దుపోయే వరకు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలిన జనం ఉదయం నుంచి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ సందడిగా మారాయి. వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుబంధ ఆలయమైన
శ్రీ భీమేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోడె మొక్కులు చెల్లించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని గోదావరి నది తీరంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, రాజన్న ఆలయ అభివృద్ధి తర్వాత ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త సంవత్సరం 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గోదావరి తీరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవ ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రము, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామివారు, అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి, గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలను కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు గొప్ప సంకల్పంతో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క ఇలవేల్పు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వరి యొక్క స్వామివారి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసే విషయంలో మా స్థానిక శాసనసభ్యులు, సహచర మిత్రులు, మా ఆది శ్రీనన్న గారి నేతృత్వంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో మహోత్సవాలను డీటీసీ పురుషోత్తంతో కలిసి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రారంభించారు. కలెక్టరేట్లో రవాణా శాఖ, ఆర్టీసీ, R&B, ఎక్సైజ్, పోలీసులు, నేషనల్ హైవేతో పాటు వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని, తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలని చెప్పారు. ఇందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యము, జాగ్రత్తగా అతివేగము, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడపవద్దని సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో అధికారులు విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకెళ్లాలని చెప్పారు. కండిషన్లో ఉన్న వాహనాలని నడపాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DTO శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్టీసీ, ఎక్సైజ్, R&B, నేషనల్ హైవేస్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఈ పాట్ హోల్స్ గురించి R&B సైడ్ నుంచి వచ్చారు. సో మీకు ఏమైనా మీ అది యాన్యువల్ ప్లాన్ ఉంటుంది కదా, అందులో ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా ఫర్ దిస్ పాట్ హోల్ రిపేర్? అంటే ఏమైనా ముందా నడుస్తుందా వర్క్ ఆర్ ఏమైనా స్టార్టెడ్ నౌ ఓన్లీ 10 days బ్యాక్ ఇట్ వాస్ లైక్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్తులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో
జిల్లా అధికారులు ఉద్యోగస్తులు పరస్పర సహకారంతో విజయవంతం అయ్యామని తెలిపారు. అదే ఉత్సాహంతో 2026 సంవత్సరంలో కూడా పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అందరూ యోగా, వ్యాయామం, ఉదయం నడక చేయాలని, ప్రతిరోజు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆయా రంగాల్లో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆశించారు. వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజగౌడ్, జగిత్యాల కొరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, జెడ్పీసీ ఈవో గౌతమ్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిని, జిల్లా అధికారులు, ఉద్యోగస్తులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. కేకులు కట్ చేసి 2025కి వీడ్కోలు చెబుతూ 2026కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అర్ధరాత్రి వరకు మేలికతో ఉండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించి గడిచిన 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ గ్రాండ్గా నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలికారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. కరీంనగర్ తిరుమల నగర్ వాసవి అపార్ట్మెంట్ లో చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా ఐక్యంగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. పలు చోట్ల టపాసులు కాల్చి న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు. విందు భోజనాలు ఆరగించారు. చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆనందోత్సాహాలతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మగువను ఎగరవేశారు, బలుపు వల విసిరారు, ప్రముఖులకు కాల్ చేసి హనీ ట్రాప్ కు యత్నించారు, వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టయింది. మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీ ట్రాప్ ముఠాలు 2 రౌడీ షీటర్స్, మరో 2 రాజకీయ నాయకులు ఉండడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. మెట్పల్లి దుబ్బావాడకు చెందిన రౌడీ షీటర్ కొరుట్ల రాజ్ కుమార్ ఆలియస్ రాజు, బల్మూరి స్వప్న, ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన బట్టు రాజశేఖర్, మూలరాంపూర్కు చెందిన సుంకటి వినోద్, మెట్పల్లికి చెందిన పులి అరుణ్, మాగని దేవనర్సయ్య మూటగా ఏర్పడ్డారు. పట్టణంలోని హనుమాన్ నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించేవారు. అనంతరం స్వప్న వారికి ఫోన్ చేసి కవ్వింపు మాటలతో గదికి రప్పించేది. ఆమె వలలో చిక్కుకొని గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు లోపలికి ప్రవేశించి సెల్ ఫోన్లో వీడియో తీసేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్కు పాల్పడేవారు. 3 నెలల కిందట మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్నారు. అతనికి 4 రోజుల క్రితం మహిళతో ఫోన్ చేయించి గదికి పిలిపించారు. మహిళతో ఏకాంతంగా ఉన్న వ్యాపారి ఫోటోలు, వీడియోలు తీసిన ముఠా సభ్యులు విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామని వ్యాపారిని బెదిరించారు. బాధితుడు ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా హనీ ట్రాప్ మూట గుట్టురట్టై మహిళలతో పాటు రాజ్ కుమార్, దేవనర్సయ్య పట్టుబడ్డారు. రాజశేఖర్, వినోద్, అరుణ్ పరారీలో ఉండగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న 3 మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, ఇంకొక వ్యక్తిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బీజేపీ మాజీ ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 35,19,00,000 రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
తెలంగాణ ప్రాంతంలోని అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్యం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి అనేకమైన ప్రాచుర్యం పొందిన దేవాలయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేవాలయాలకు సరైన వసతులు కల్పించకపోవడం, దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మన తెలుగు జాతికి చెందిన తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ఈ నిధులను మంజూరు చేయడం, ఈ ప్రాంత దేవాలయ అభివృద్ధికి ఆయన కృషి చేయడం పట్ల హిందూ సమాజం, హిందూ భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ నెల 3వ తేదీ శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా కొండగట్టు ఆంజనేయ దేవాలయం దగ్గర ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడి నుంచే ఆయన వారాహి వామనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మన ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, కొండగట్టు ఆంజనేయ స్వామిని మర్చిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35,19,00,000 రూపాయలు కేటాయించేదాన్ని ఇవాళ మేము గర్వంగా హర్షిస్తున్నాం. ఇప్పటికే కరీంనగర్ నగర ప్రజలందరికీ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో 2026 ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా కమిషనర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ డీసీపీ బషీరుద్దీన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు సంధ్య, తేజస్విని, టీపీబీఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ధర్మపురి శివారులో సమాధుల కూల్చివేతపై ముస్లింలు ఆందోళనకు దిగారు. కమలాపూర్ రోడ్డు ప్రక్కన నూతన విద్యుత్ వైర్ల ఏర్పాటు కొరకు ముస్లింలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముస్లిం మత గురువు అతి ప్రాచీన సమాధి కూల్చివేతపై స్థానిక ముస్లింలు ఆవేదనతో దిగారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమాధులు కూల్చివేయడంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని, కూల్చివేతలకు కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా చాలా సంవత్సరముల నాటి వృక్షాలను కూకటి వేళ్లతో నేలమట్టం చేశారు. ఈ సంఘటనపై ధర్మపురి అటవీ శాఖ అధికారి శ్రీనాథ్ను వివరణ కోరగా చెట్లు కూల్చివేయడానికి ఎలాంటి అనుమతి లేదని, చెట్లు కూల్చివేసిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు పోలీసు శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువగా ఉండి ప్రజలతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు మరియు పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ జిల్లాను శాంతియుతంగా నిలబెట్టేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు, ఉర్రూతలు ఊగిన యువతీ యువకులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. బెంగాల్ తర్వాత తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ను సంపూర్ణం చేస్తామని స్పష్టీకరణ. మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు, మహిళలతో సహా 3 అరెస్ట్, పరారీలో మరో 3.
నూతన ఇయర్ భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభం. రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచన. జగిత్యాల కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. జిల్లా అధికారులకు ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ బి సత్యప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.